ఏలియా ఒక చాట బలిపీఠం కట్టాడు. ఇదొక గుర్తుగా. దానికి ఆ బలిపీఠానికి 12 రాళ్ళు తీసుకున్నాడు. 12 రాళ్ళు ఇశ్రాయేలీయులకి గోత్రం లెక్క చొప్పున తీసుకొచ్చాడు. ఈ 12 రాళ్ళదే ఎందుకు కట్టాలని ఆలోచించారా? ఇది వారికి గుర్తుగా ఉండాలి. ఇశ్రాయేలీయులు, ప్రభువా వారి పక్షాన నువ్వు అద్భుతం చేశావు కాబట్టి దానికి సాదృశ్యంగా ఈ రాళ్ళను నేను తీసుకొచ్చి బలిపీఠం కట్టాను. ఆ బలిపీఠం కట్టికి కందకం తవ్వించి ఎందుకు 2 రకాల తలంపుల మధ్య బతుకుదాం? యెహోవా దేవుడైతే మీరు ఇటు రండి, బయలుదేవుడైతే నేను అటు వస్తా. 2 రకాల మధ్య ఎందుకు మన బ్రతుకులు ఇలా జీవిద్దామని నిర్ణయం తీసుకున్నాడు. బలిపీఠం కట్టారు. యేసయ్య నామం పేరట ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వాళ్ళు కేకలు వేసినా రాలేదు. ఇక అక్కడ మీరు రండి అన్నాడు, పిలిచాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా అని చెప్పి ఆ బలిపీఠాన్ని అక్కడ కట్టి, నా ప్రార్థన ఆలకించు అన్నాడు ఏలియా. నా ప్రార్థన ఆలకించు అన్నాడు. ఎవరు అన్నమాట? అన్నాడా లేదా? ఏం మాట్లాడట్లేదు. చూడండి, నేను ఎందుకు చెప్తున్నమాట. 18వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం, అద్భుతమైన కార్యం చూడండి. ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి 18వ అధ్యాయము ఎంత బాగా రాశాడో చూడండి. 37వ వచనం చదువుమా. యెహోవా, అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఎందుకు ఈ విషయాన్ని అండర్లైన్ అంటున్నానంటే, మీరు కూడా నా ప్రార్థన ఆలకించయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా, నా కుటుంబీకులందరినీ రక్షించయ్యా అని అడగాలి. మనమేం ప్రార్థన చేస్తున్నాం? ఏం ప్రార్థన చేస్తున్నాం? ఆలోచన చేయండి. అసలు ప్రభు ఏం చెప్పారు తెలుసా? మీరు అడగకముందే మీకు అక్కరగా ఉన్నవేవో అవి నాకు తెలియను. అంటే నువ్వు ఆహారం కావాలని దేవుడికి తెలియదా? బట్టలు కావాలని దేవుడికి తెలియదా? నీ భవిష్యత్తు బాగుండాలని దేవుడికి తెలియదా? నువ్వు కనీ పెంచి పెద్ద చేసిన పిల్లల విషయంలోనే నీ పిల్లలు బాగుండాలి, ఆత్మీయంగా ఉండాలి, ఒక స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావు. కోరుకో, కాదంటలేదు. నీ చిత్తం ఎలా అయ్యిందో అలా నడిపించు ప్రభువా, నీ ప్రణాళిక ప్రకారం నన్ను నా పిల్లలు నడిపించు ప్రభువా అని కోరుకోవటం ప్రారంభించాలి. వాళ్ళని చూసి నేను ఎంతో నవ్వాలా, వీళ్ళని చూసి నేను ఎంతో నవ్వాలంటే అది కుదిరేది కాదు. దేవుడు ఎవరికి ఏ గిఫ్ట్ ఇచ్చాడో ఆ గిఫ్ట్ ఇచ్చేస్తాడు, అంతవరకే. అందరూ ప్రధానమంత్రులు అవుతారా? అందరూ ముఖ్యమంత్రులు అవుతారా? అందరూ ప్రెసిడెంట్లు అవుతారా? ఇంకెందుకు అందరూ అయ్యే కాడికి? అందరూ ఎవరు? ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్ణయం. అందరూ సేవకులు అవుతారా? ఇక సేవకులు అయితే ఇంకెందుకు? ఎవరిని పిలిచారు వాళ్ళని పిలుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిలిచాడు కాబట్టే పిలిచిన మాట ప్రకారం చేశాడు. ఎందుకు ఇందాక ఉండాలి? మనం అందరం కలిసి ఉండాలంటే ఏమాత్రం వింటారా వాళ్ళు? నో. ఇంకెందుకు రండి కనపడు అని చెప్పి ఇంకొక మాట కూడా ఏమంటాడు తెలుసా? అసలు స్పెషల్ మెరాకిల్ 36వ వచనం. అస్తమయము నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేస్తును. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీవు దేవుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ చలవ చేతనే చేసితనియు ఈ దినమున అది ఇలాగా చేయాలి మనం.